నమస్తే అందరికి. 'బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష 2' ఎపిసోడ్ 4 చూసిన తర్వాత ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి మీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఎపిసోడ్‌లో కొన్ని అద్భుతమైన పెర్ఫార్మన్స్‌లున్నాయి. అలాగే జడ్జెస్ చేసిన జడ్జ్‌మెంట్స్‌లో నాకు తీవ్రంగా నచ్చిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా ఒక 5-6 కంటెస్టెంట్స్‌కి జరిగిన చాలా క్లియర్ ఇన్‌జస్టిస్ గురించి మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. నేను ఒక వ్యూయర్‌గా జెన్యూన్‌గా 'బిగ్ బాస్‌ని' ఫాలో అయ్యే ఒక కంటెంట్ క్రియేటర్‌గా నా ఆనెస్ట్ రివ్యూ మీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి. ఇప్పుడు కంటెస్టెంట్స్ వైస్‌గా అనాలిసిస్‌లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ స్టేజ్ మీదకొచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే లక్ష్మీ దీపక్. తనది స్మార్ట్ మూవా? లేకపోతే ఓవర్ స్మార్ట్‌నెస్సా? అయితే దీపక్ స్టేజ్ మీదకి రాగానే ఎనర్జిటిక్ డాన్స్‌తో స్టార్ట్ చేశాడు. గుడ్ ఫిజిక్ అండ్ కటౌట్ బాగుంది. టాస్క్స్ బాగా ఆడగల క్యాండిడేట్‌లా కనిపించాడు. అతని పర్సనల్ జర్నీ చూస్తే ఒకప్పుడు చాలా హెవీ వెయిట్ ఉండి కష్టపడి వెయిట్ లాస్ అయ్యాడంట. అండ్ క్రికెట్ ఆడుతూ సీరియస్ లెగ్ ఇంజ్యూరీ వలన ఆగిపోయాడు. తర్వాత మోడలింగ్‌లోకి వెళ్ళి మిస్టర్ ఆంధ్ర రన్నప్‌గా అయ్యాడు. అయితే హి ఈస్ డెఫినెట్‌లీ ఎ ఫైటర్. అయితే ఆడిషన్ అప్లికేషన్ ఫామ్‌లో మీకు నచ్చింది ఏంటి అన్నప్పుడు, తన లాంగ్ హెయిర్ కట్ చేసుకోమంటారేమో అని స్మార్ట్‌గా కాలిక్యులేట్ చేసి హెయిర్ కట్ చేయడం నచ్చదు అని రాసాడు. అయితే బెయిడ్ షేవ్ చేసుకోమంటే చేసుకుంటా అని కూడా రాసాడు. అయితే జడ్జెస్ షేవ్ చేసుకోమన్నప్పుడు గ్రూమ్ షేవ్ చేసుకున్నాడు. ఫామ్‌లో అలా ఎందుకు రాసావు అని అడిగితే హెడ్ హెయిర్ షేవ్ చేసుకోమంటారేమో స్మార్ట్ మూవ్ వేశాను అని ఫ్రాంక్లీ ఒప్పుకున్నాడు. అయితే మన జడ్జెస్ బిందు మాధవి అండ్ అభిజిత్ దీన్ని ఓవర్ స్మార్ట్‌నెస్‌గా భావించి రెడ్ కార్డ్స్ ఇచ్చేశారు. బిందు గారైతే షేవ్ చేసుకుంటే గ్రీన్ ఫ్లాగ్ ఇస్తానని చెప్పినా కూడా ఆయనకి చివరికి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. నవదీప్ ఒక్కటే జెన్యూన్‌గా ఆలోచించి నెక్స్ట్ రౌండ్‌లో చూద్దాం ఇది స్మార్ట్‌నెస్సా లేకపోతే ఓవర్ స్మార్ట్‌నెస్సా అనేది చూసి మనం నెక్స్ట్ రౌండ్‌లో డిసైడ్ చేద్దాం అని చెప్పి ఆయన ఒక్కరే గ్రీన్ కార్డ్ ఇచ్చి ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారు. నా ఒపీనియన్ ప్రకారం లాంగ్ హెయిర్‌ని కాపాడుకోవడానికి అతను వేసిన మూవ్‌తో తప్పు లేదు. బ్యాక్ స్టేజ్‌లో అతను ఎమోషనల్ అయ్యాడు. బట్ హి డిజర్వ్డ్ దట్ వన్ గ్రీన్ ఫ్లాగ్ అననేసి నా ఒపీనియన్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అయితే నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ అపూర్వ. ఈ ఎపిసోడ్‌కి స్టాండ్ ఔట్ కంటెస్టెంట్ అపూర్వ. 6 ఫీట్ బతుకమ్మ కాస్ట్యూమ్‌తో స్టేట్ అవార్డ్ పొందింది. మోడలింగ్ అండ్ న్యూస్ రీడర్ మరియు యాంకర్‌గా కూడా మల్టీ టాలెంటెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది తనకు. స్పాంటేనియస్ హ్యూమర్, స్టేజ్ ప్రెజెన్స్, న్యూస్ రీడింగ్ డెలివరీతో కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. నవదీప్ ఇమీడియట్ గా డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇచ్చేసారు. అయితే శ్రీముఖి తనకు ఒక టాస్క్ ఇస్తూ నవదీప్ ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడు అన్నప్పుడు అపూర్వ ఇన్స్టెంట్లీ నవదీప్ ని కాదు, తను రియల్ గానే అభిజిత్ అంటే నచ్చదు, ఆ టాస్క్ ఇవ్వండి అని డైరెక్ట్ గా అడిగింది. రీజన్ అడిగితే సీజన్ 4 లో అఖిల్ తో ఆర్గ్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రస్తావిస్తూ ఎడ్యుకేషన్ ఎవరికి స్టేటస్ కాదు, పర్సనాలిటీని డిసైడ్ చేయదు అని డీసెంట్ టోన్ తో తన పర్సెప్షన్ ని చెప్పింది. అభిజిత్ గారు హర్ట్ అయ్యి ఫేస్ సీరియస్ గా పెట్టి ఎడ్యుకేషన్ గురించి చెప్పొద్దమ్మా అంటూ రూడ్ గా మాట్లాడాడు. అయితే బిందు అభిజిత్ కి సపోర్ట్ గా నిలబడిన అపూర్వ ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అనేసి తను మెచ్యూర్డ్ గా కౌంటర్ ఇచ్చింది. తర్వాత నవదీప్ తన్ని ఫేమ్ ఆర్ మనీ అని అడిగితే అపూర్వ పత్రియార్చి కాన్సెప్ట్ అని తీసుకొచ్చింది. మా ఇంట్లో గర్ల్‌ని కాబట్టి నేనే డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ చెయ్యాలి. బ్రదర్ చేయడు. సొసైటీలో 95% ఫ్యామిలీస్‌లో రియాలిటీ ఇదే. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అని బ్రిలియంట్ అనలిటిక్ ఆన్సర్ ఇచ్చింది. అభిజిత్ మా ఇంట్లో మామే హెడ్. అయితే మా అమ్మగారే ఇంటిని మొత్తం హోల్డ్ చేస్తారు అని జనరలైజ్ చేయొద్దు అని ఆర్గ్యూ చేసి పర్సనల్ ఈగోతో ఆమెకు రెడ్ కార్డ్ ఇచ్చాడు. నా టేక్ ఏంటంటే జడ్జెస్‌గా ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ తమను ఆహ్, పొగిడారా లేదా అనేది చూడకూడదు. వాళ్ళ ప్రెజెన్స్ అండ్ టాలెంట్‌ని జడ్జ్ చేయాలి. అభిజిత్ పర్సనల్ ఈగోతో రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం రాంగ్. అయితే బిందు, నవదీప్ గ్రీన్ కార్డ్స్ ఇచ్చి అపూర్వాని సెలెక్ట్ చేశారు. అయితే నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ వచ్చి రోహిత్. హి ఈస్ కామ్ అండ్ కంపోజ్డ్ కంటెస్టెంట్ అండి. యాక్చువల్‌గా తను జిమ్ చేస్తాడు. సెటిల్డ్ బిహేవియర్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ గాయ్. 6థ్ స్టాండర్డ్‌లోనే ఫాదర్ చనిపోవడంతో ఎక్స్‌ట్రీమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు.
ప్రెజెంట్లీ కెరియర్ గ్యాప్‌లో ఉన్నారు. అయితే బిందు మాధవి గారు తనని స్టేజ్ వరకు రమ్మని చెప్పేసి అడిగారు. తను వెళ్లారు. అయితే స్టేజ్ మీద బిందు మాధవి డెలిబరేట్‌గా తన ఫేస్ మీద వాటర్ పోయడంతో రోహిత్ ఏమాత్రం అగ్రెసివ్‌గా రియాక్ట్ అవ్వకుండా కంప్లీట్‌లీ కామ్‌గా ఉన్నాడు. రియాక్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగినప్పుడు, నన్ను పర్పస్‌లీ ట్రిగ్గర్ చేయడానికి మీరు అలా చేశారని రికగ్నైజ్ చేశాను. అందుకే రియాక్ట్ అవ్వలేదు అని స్మార్ట్‌గా ఆన్సర్ ఇచ్చారు. జడ్జెస్ డెసిషన్ ఏంటంటే బిందు మాధవి అండ్ నవదీప్ గారు గ్రీన్ ఫ్లాగ్స్ ఇవ్వలేదు. అయితే అభిజిత్ రోహిత్ కి స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్నాడు. ప్రతి చిన్నదానికి అగ్రెసివ్ అండ్ ట్రిగ్గర్ అవ్వాల్సిన నీడ్ లేదు. పర్ఫెక్ట్ ఎమోషనల్ కంట్రోల్ చూపించావు అని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇక్కడ అభిజిత్ తీసుకున్న స్టాండ్ డెఫినెట్లీ కమాండబుల్. ద అన్ఫేర్ ఎడిటింగ్ కాంట్రవర్సీ. యాక్చువల్ గా 6 కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది. కంటెస్టెంట్స్ ఎవరంటే సిక్కోల్ సీమన్, ఐశ్వర్య వచ్చి ప్రొఫెషనల్ క్రికెటర్, రమ్య, గౌతమ్ రాజు, సాక్షిత అండ్ శ్రీరామ్. వీళ్ళ 6 చాలా అన్యాయం జరిగింది. ఏంటంటే డిస్ప్రాపర్నేట్ స్క్రీన్ టైం. యాక్చువల్గా సిక్కోలు సీమన్, ఐశ్వర్యలకు జడ్జెస్ 2 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. ఐశ్వర్య ఆడిషన్ 50 to 55 మినిట్స్ జరిగింది. నెక్స్ట్ సీమన్ ఆడిషన్ వచ్చి 1 అవర్ కంటే ఎక్కువ జరిగింది. మిగతా వాళ్ళకు కూడా 1 to 2 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి. అయితే టెలికాస్ట్ లో మాత్రం వీళ్ళిద్దరికి జస్ట్ 10 సెకండ్స్ మాంటేజ్ క్లిప్స్ తో రష్ చేసి కట్ చేసేసారు. టోటల్ గా 1 మినిట్ ఫుటేజ్ కూడా ఇవ్వలేదు. మై స్ట్రాంగ్ క్రిటిసిజం ఆన్ అగ్ని పరీక్ష టీమ్ ఏంటంటే మడ్లో రోల్ చేసిన వెంకీ వైబ్స్ కి 1 గ్రీన్ కార్డ్ ఇచ్చారు. 10 మినిట్స్ ఫుటేజ్ ఇచ్చారు. 3 రెడ్ కార్డ్స్ వచ్చిన క్యాండిడేట్స్ కి కూడా 10 మినిట్స్ స్క్రీన్ టైం ఇచ్చారు. అంటే వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్ తో హైదరాబాద్ వచ్చి 4 to 5 డేస్ హోటల్లో వెయిట్ చేసి 2 గ్రీన్ కార్డ్స్ తెచ్చుకున్న డిజర్వింగ్ టాలెంట్స్ ని 10 సెకండ్స్ లో స్కిప్ చేయడం ప్రొడక్షన్ టీమ్ సైడ్ లో చాలా హ్యూజ్ ఇంజస్టిస్ జరిగింది. అయితే సోషల్ మీడియా ఇంటర్వ్యూస్ ప్రకారం ప్రాపర్ జస్టిఫికేషన్ లేకుండా నెక్స్ట్ రౌండ్స్ నుంచి కూడా డ్రాప్ చేశారనే టాక్ వస్తుంది. జడ్జెస్ సెలెక్ట్ చేసిన ఎడిటింగ్ టీమ్ ఇలా స్క్రీన్ స్పేస్ కట్ చేయడం టోటల్లీ అన్ఫేర్. నెక్స్ట్ మనకు స్టేజ్ మీదకి వచ్చారు గౌరీ త్రినేత్ర. అయితే తను గుడ్ కూచిపూడి క్లాసికల్ డాన్సర్. బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫ్యాక్చువల్ డీటెయిల్స్ లో కన్ఫ్యూజ్ అయిపోయారు. అయితే బిందు అండ్ నవదీప్ రెడ్ కార్డ్స్ ఇచ్చిన అభిజిత్ మాత్రం ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ భాగి తుల్లూరు. తను ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. ఆథెంటిక్ నెల్లూరు స్లాంగ్ తో స్టేజ్ ప్రెజెన్స్ ని డామినేట్ చేసింది. ఎవరిని డీగ్రేడ్ చేయకుండా ప్యూర్ సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ చేశారు. ఫిష్ మార్కెట్ సీక్వెన్స్ అయితే అదరగొట్టేశారు. నవదీప్ తో సర్కాస్టిక్ హస్బెండ్ వైఫ్ బ్యాంటర్ వచ్చి హిలేరియస్ గా వర్కౌట్ చేశారు. అయితే తన పర్సనల్ హార్డ్షిప్ ఏంటంటే నా లైఫ్ ఎంత కొట్టినా చావని పాము సార్ అని సెల్ఫ్ డిప్రికేటింగ్ హ్యూమర్ తో చెప్పిన టైమింగ్ టచింగ్ గా అనిపించింది. జడ్జెస్ ఫుల్లీ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు. అయితే ఇద్దరు మాత్రమే 2 గ్రీన్ కార్డ్స్ వచ్చాయి తనకి. న్యాచురల్ ఎంటర్టైనర్ విత్ హై ఎంటర్టైన్మెంట్ కోషియంట్ అనమాట. షీఈస్ పర్ఫెక్ట్లీ గ్రీన్ కార్డ్స్ వచ్చేస్తాయి, పర్ఫెక్ట్ గా తనకి గ్రీన్ కార్డ్స్ వస్తాయి అని అనుకున్నాను. కానీ తన్ని ఎందుకో ఒక స్టెప్ మళ్ళా ఇంకోసారి టెస్ట్ చేద్దామని చెప్పి నెక్స్ట్ రౌండ్ కి 2 గ్రీన్ కార్డ్స్ ఇచ్చి పంపించారు. అయితే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మనం పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే అపూర్వ, రోహిత్, బాగి తుల్లూరు ఎక్స్పెక్టేషనల్ గా ఇంప్రెస్ చేశారు. అభిజిత్ జడ్జింగ్ లో పర్సనల్ క్రిటిసిజం ఈగోకి తీసుకోకుండా న్యూట్రల్ గా ఇవాల్యుయేట్ చేసుంటే చాలా బాగుండేది. గ్రీన్ కార్డ్ సాధించిన కంటెస్టెంట్స్ కి ఫుటేజ్ ఇవ్వకుండా సైడ్ ట్రాక్ చేయడం అగ్ని పరీక్ష ఎడిటింగ్ టీమ్ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్. ఫైనల్ గా ఈ ఎడిటింగ్ ఇంజస్టిస్ పై మరియు అభిజిత్ జడ్జిమెంట్ పై మీ ఆనెస్ట్ ఒపీనియన్ ని కిందన కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.